హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వారి ఇంట్లో మీ తెలుగు అమ్మాయి జాను. ఈరోజు ఏంటంటే డైలీ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఇప్పుడైతే మార్నింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. రైస్ అయిపోయింది. లంచ్కి పాలక్ పన్నీర్ వండాను కర్రీ అండ్ విత్ చికెన్ లెగ్ పీసెస్ ఓవెన్లో పెట్టాను, అవుతుంది. ఇంకా ఈలోపు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ కడిగేసుకున్నాను. కిచెన్లో గిన్నెలు కానీ ఏమి లేవు. అలాగే నా కిచెన్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్ ఇది కూడా ఈరోజు ఫుల్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. చెత్తగా ఉంటే ఇదంతా క్లీన్ చేసి కడిగి వాష్ చేసి మొత్తం నీట్గా సర్దుకున్నాను. కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను. మొత్తం పని అంతా అయిపోయింది. వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి తినిపించాలి లంచ్ అనేది. ఇప్పుడు అదే పెద్ద టాస్క్ అండి నాకు. అసలు ఇంకేమీ లేదు. మా చిన్న బాబుకి ఫీడింగ్ ఇచ్చాను, పక్కింట్లో ఆడుకుంటున్నాడు వాడు. ఇప్పుడు మా పెద్ద బాబు చూడండి ఏం చేస్తున్నాడో. అక్కడ టాకింగ్ టామ్ ఉంటుంది కదా, దాన్ని రిపేర్ చేస్తున్నాడు. టీవీలో బొమ్మలు పెట్టుకున్నాడు, డోరా బొమ్మలు పెట్టుకొని టాకింగ్ టామ్తో ఆడుకుంటూ దాన్ని రిపేర్ చేస్తున్నాడు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళి రావాలి. ఏంటంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. నా ట్యాబ్లెట్స్ అనేవి అయిపోయాయని ఒకసారి టెస్ట్ అనేది చేసుకున్నాను. రిపోర్ట్ అనేది వచ్చింది. రిపోర్ట్ అనేది ఇక్కడ మాకు లోపల ఎంహెచ్ఎన్ ఉంటుంది, ఫ్యామిలీ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూపించుకొని ట్యాబ్లెట్స్ అనేవి తీసుకొని రావాలి. ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. తిరిగి రిటర్న్ వచ్చాక ఇక్కడ పక్కనే కదా, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను. వచ్చాక పిల్లలకి లంచ్ అనేది పెడతాను. ఇప్పుడే వాళ్ళు బిస్కెట్స్ అనే స్నాక్స్ అవి తిన్నారు. ఇప్పుడు అటు నుంచి వచ్చి మళ్ళీ పడతాను. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఏమనంటే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బాయ్. కిచెన్ వాడికి ఇవ్వు, తమ్ముడికి. హోలీ గన్ ఇలా తమ్ముడు ఎలా ఆడుకుంటున్నారు. ఇప్పుడు బే పడుకుంటేనే కదా మార్నింగ్ లేగాలి. వెళ్ళు, వేగం పడుకోపో. నేను పడుకుంటాలే, నేను పడుకో. చూడు తమ్ముడు ఎలా ఆడుకుంటున్నాడు. చిన్న నాకు క్యాచ్ చేయమా, క్యాచ్. ఎట్లా ఆడుకుంటాం 5 నుంచి 6 o'clock వరకు. అంత సీన్ లేదు. మా ఓపెన్ ఏరియా మాది ఓపెన్ ప్లేస్ చూడండి ఎంతో. నాకు షెట్లు ఆడడం అయితే రాదండి, నేర్చుకుంటున్నాను. మిషన్ అయితే రాదండి, మిషన్ కొన్నాను కానీ మీరు అనుకోకండి మిషన్ వచ్చేది. టైం పాస్ కోసం పోయి ఆడ సైకిల్ దొబ్బవాడిని, వాడు ఏదో ఆడుకుంటా అన్నాడు. సరే అప్పుడు వాడికి ఇచ్చాము అప్పకే స్లోగా కొట్టుకుంటారు. అంగారు ఎక్కువ ఇప్పుడు పాప ఉన్నది ఒక అరగంట కానీ రాత్రి మళ్ళీ ఆవిడ పేర్కొంటే ఒక డ్యూటీ చేసుకోవాలి. అక్కడ 8:30 నేనే చెప్పి దీనికి నేనే పైకి వచ్చాను. మా ఆయన అది సెల్లో చూసాను అన్నాడు. మా ఆయన చెప్పినాడు 8:40 అనేసి అంటే నేను కూడా
మార్నింగ్ నుంచి చేస్తే పని ఇప్పుడు అయ్యింది అసలు రోజు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట చేసి పిల్లలు స్నానాలు చేసేసరికి నేను లెగ్ పీసెస్ అనేవి గ్రిల్ చేసుకున్నాను. మా బాబు ఫేవరెట్ అండి ఇది, చాలా అంటే చాలా ఇష్టం. దానంతో ఇంటికి వెళ్ళి ఒకటి దుమ్ము చికెన్ తిని నానింట్లో తర్వాత తిందు వద్దు ఎప్పుడే ఒకటే ప్లీజ్ చూసావా తింటా. మా ముగ్గురికి 3, నాకు మా హస్బెండ్కి మా బాబుకి. తింటావా? అన్నంతో తినాలి. ఇప్పుడు ఇచ్చే నాకు కావాలి నేను తినేస్తాను అనేసి అంటున్నాడు. ఇప్పుడైతే మా బాబుకి ఒకటి ఇచ్చేస్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చేలోపు వాడే తింటూ కూర్చుంటాడు. ఇదిగో కూర్చొని తినాలి. చూసారు కదా, ఇది ఇప్పుడు నాకు ఇవి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను. బయట నుంచి వచ్చి మా పిల్లలకి లంచ్ అనేది పెట్టాలి. ఇప్పుడైతే నేను హాస్పిటల్కి రావాలండి, వెళ్ళాలి. ధనా ఎంహెచ్కి వెళ్ళి వస్తున్నావు చూడండి, నీ దగ్గర చూపించుకుని సైడ్ కదా. అయితే మా ఫ్రెండ్ ఎండలు అయితే బాగా మండిపోతున్నాయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసాను ఇంకా ఎంహెచ్కి వెళ్ళి. బట్ బ్యాడ్ లక్, మేడం అయితే లేరు, వెళ్ళిపోయారు. ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఇంకా ఇప్పుడైతే రారా అని చెప్పేశారు. వెళ్తే మళ్ళీ రేపు ఫ్రైడే కదా, హాలిడే అనమాట. సాటర్డే వెళ్ళాలి. మళ్ళీ సాటర్డే వెళ్తే ఏం చెప్తారో చూడాలి. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మెడిసిన్ అనేది పాత మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాను. బట్ మెడిసిన్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఒకసారి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ వచ్చాయా, పెరిగిందా తగ్గిందా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను నార్మల్గా చెక్ చేసుకున్నాను. దాన్ని బట్టి మెడిసిన్ అనేది ఒకవేళ చేంజెస్ చేస్తారేమో, డోస్ అనేది తగ్గిస్తారేమో అని అడిగి మళ్ళీ వేరే మెడిసిన్ తెచ్చుకుందాం అనేసి అయితే అనుకున్నాను. బట్ చూడాలి, సాటర్డే మళ్ళీ వెళ్తే దాన్ని బట్టి మేడం ఏం చెప్తారో చూసుకొని మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మా పిల్లలకి లంచ్ అనేది పెట్టాలి. ఇక్కడైతే ఎండలు చాలా అంటే చాలా మండిపోతున్నాయండి. చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందో చెమటలకి. ఇప్పుడు ఎండతో వెళ్ళొచ్చాను కదా. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే ఎండలు బాగా జూన్ నెలలో ఎలా ఉంటాయి ఎండలు అలా ఉన్నాయండి బాబు. అస్సలు తట్టుకోలేకపోతున్నాం మేమైతే బయట ఎండలు. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పిల్లలకి నేను లంచ్ అనేది పెట్టాలి. పిల్లలకి లంచ్ పెట్టేటప్పుడు వీడియో అయితే షూట్ చేయకూడదని అనుకుంటున్నాను. మళ్ళీ ఆఫ్టర్ లంచ్ అయ్యాక మళ్ళీ ఏంటనేది పెడతాను మీకు. పిల్లలైతే ప్రజెంట్ మా పక్క వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళకి లంచ్ అనేది పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మా బాబుకి భోజనం పెట్టేసాను. ఆడుకుంటున్నాను టైంలో. చిన్న బాబు అనేది పడుకునిపోయాడు అనమాట. వాడు పాలు తాగాడు. వాళ్ళు వేస్తే వాడికి కూడా ఇంకా భోజనం అనేది పెట్టాలి. ఇప్పుడే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చేసాను. ఇప్పుడైతే నా ఫుడ్ అనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. టైం 2 అయిపోయింది. మా హస్బెండ్కి కాల్ చేస్తే నేను రావడం లేట్ అవుతుంది, నా గురించి వెయిట్ చేయదు, తినేసారని చెప్పాను అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను కూడా తినేస్తున్నాను. సరే నా ఫుడ్ రైస్, పాలక్ పన్నీర్ విత్ లెగ్ పీస్ అనమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసి మీ అందరూ లంచ్ అయితే అయిపోయిందా? నేను లంచ్ అనేది తినేస్తాను. తర్వాత వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.
లంచ్ అయితే అయిపోయింది. ఆ చిన్నవాడు కూడా లేచిపోయి చూడండి అలా చూస్తున్నాడు. ఇప్పుడు వాడికి పెట్టాలి. తినేసాము. తినేసి ఇంకా మేము తినే ప్లేట్లు పళ్ళాలు ఉంటే వెంటనే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడే కడిగేసుకొని ఇంకా సింక్ కానీ క్లీన్ చేసేసుకున్నాను. నేను ఏంటంటే తిన్న వెంటనే ఎప్పుడు గిన్నెలు ఎప్పుడే తోమేసుకుంటానండి. ఒకసారి స్టాక్ పెట్టి ఒకేసారి తోముకుందామని అయితే కొంచెం, ఎందుకంటే మనకి ఎక్కువగా పని అయిపోతుంది. ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే మనకి పని అనేది ఈజీ అయిపోతుంది కదా. తినేసాను, తోమేసుకున్నాను. ఇప్పుడు మా వాడికి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాలి. లంచ్ అంటే ఏం లేదు, ప్రిపేర్ చేసేసాను. ఏంటంటే వాడికి కూడా రసం పెట్టాను అనమాట. రసం వేసి అన్నం మేము వండిన కూర కొంచెం వేసాను అనమాట టేస్ట్ కోసం. అలాగే వాడి కోసం అని చెప్పి రసం అనేది పెట్టాను వేరేగా, స్పెషల్గా రసం పెట్టాను. ఆ రసం విత్ పాలక్ పన్నీర్ కర్రీ కూడా కొంచెం అంటే కొంచెం యాడ్ చేసి దీనికి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసి దాన్ని తినిపించేస్తాను. చూసారా, వాడికి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఇది వాడికి తినిపించేయాలన్నమాట. బట్టలు అయితే వేసేసుకున్నాను. కొంచెం మార్నింగ్ అయితే వేయలేదండి బట్టలు. మార్నింగ్ పని వేయడం లేట్ అయిపోయింది, అందుకని ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను, బట్టలు వేసుకున్నాను. మా బాబు అయితే అన్నం తినలేదు, ఏదో కొంచెం తిన్నాడు, ఆడుకుంటున్నాడు. వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను మిషన్లో బట్టలు ఆన్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏంటనే చూసుకోవాలి. 3:30 అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికైతే రాలేదు. ఏమో ఎప్పుడు వస్తారో ఏంటో చూడాలి. ఇంకా ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. బిస్కెట్ ఇచ్చాను చూడండి, అలా తింటున్నాడా. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి అవన్నీ లాక్కుంటూ ఆడుకుంటాడు అనమాట. ఇలా పడుకున్నాడండి, 10 నిమిషాలు కూడా పడుకున్నాడో లేదో తెలియదు, వెంటనే లేచిపోయాడు. బుజ్జి పండు, ధన్విన్ పండు, ఓయ్ ఏమి అసలు ఎక్కువైపోతుంది బాగాను. అన్నం తినడానికి ఏమి అన్నం ఏం తినలేదు. ఏం అన్నం తినలే ఏమి నేను డోరు లాక్ వేసేసానని చెప్పి మా బాబుకు స్టూల్ వేసుకొని దానిపై నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాడు. దక్షి ఏం చేస్తున్నావు? చూసారా, ఇక్కడేమో ఈయన పడుకోబడుతున్నా, ఇది నా తిప్పలు. అస్సలు నేను పడుకోబడుతుంటే వాడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈయన పడుకోబడితే నేను కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకుంటా. అక్కడ వాడి తిప్పలు చూసారా. ఇలా ఉంటుందండి పిల్లలతో ఇంట్లోనే. ఇంకా పడుకోలేదు, అలా జోక్ పడుతూ ఉంటే పడుకుంటాడు. చూడాలి. పడుకోకుండా ఎలా ఆడుకుంటున్నా.
పడిపోతాడు. పడుకోబెట్టడం చాలా కష్టం. పడుకోమంటే చూసారా ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు. లైట్ ఆఫ్ చేసేసాను, అందుకే కొద్దిగా చీకటిగా ఉంది. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడుతున్నాను పడుకోబెడితే పిలిచి. అసలు చాలా అలరి ఎక్కువైపోతుందండి బాగా చిన్నవాడికి అయితే. ఏ చిన్న చిన్న బాయ్ 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 చెప్పు. బాయ్, మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఏ చిన్న బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఎలా చెప్తా? ఇదిగో ఇలాగా. ఏయ్ చిన్న పడిపోతావు. పడిపోతుందా? లేదు పడిపోతుందా? ఎక్కడికి పడిపోతా? పడిపోవా? ఏయ్ చిన్న పడిపోవా? బజ్జదా గందా అక్కడ దూరి డాన్స్ 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 అమ్మా డాన్స్ అయ్యా చిన్న. చిన్న చూడండి, అది దాని పైకి ఎక్కిపోవడానికి ట్రై చేస్తున్నాడు కాలు ఎత్తుకొని. ఎక్కడికి ఎక్కేస్తావు? దా పడుకుందాం దా. పడుకోవా? వాళ్ళకి నిద్ర రావు. ఏం కావాలి? చూడండి, పెద్దోడైతే అవుట్ అయిపోయాడు. జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు వాడు. పడుకున్నట్టు యాక్టింగ్ అనమాట. వాడికి నిద్ర వస్తుంది కానీ వాడు పడుకోవట్లేదు. వైపు ఏడు రారా పడుకోను. చూడ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో ఇదండి, ఎలాగోలాగా మా బాబు అయితే పడుకోబెట్టేశాను. పడుకున్నాడు ఇప్పుడే. 1.5 hour అయింది వాడికి పడుకోబెట్టేసరికి. వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళతో ఆడుకొని కాసేపు అలా అటు ఇటు మళ్ళీ తిరుగుకుంటూ ఇప్పుడే పడుకున్నాడు. మా పెద్దోడైతే పడుకోలేదు ఇంకా. అండ్
ఇందాక పడుకున్నట్టు ఏదో నటించాడు కానీ ఇంకా పడుకోలేదు. ప్రజెంట్ మా హస్బెండ్ అయితే వచ్చి ఫోన్ చేసి ఇప్పుడు అలాగా చారబడ్డాడు, పడుకున్నాడు అనమాట. అతన్ని చూపించట్లేదని అయితే అనుకోకండి, ఎందుకంటే అతను ఆన్ డ్యూటీలో ఉన్నారు కదా, అందుకని డ్యూటీలో ఉండేటప్పుడు అలా వీడియోస్ తీసి పబ్లిష్ చేయకూడదు, అతను ప్రాబ్లం అవుతుందని చెప్పి అతను రాడనమాట. అందుకని నేను అతన్ని ఎప్పుడూ చూపించాలనుకోవట్లేదు. ఎప్పుడైనా సివిల్లో ఉండేటప్పుడు, మేము విలేజ్ వెళ్ళేటప్పుడు సివిల్ డ్రెస్లో ఉంటారు కదా, అప్పుడైతే చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కదా, మిషన్ అయితే తీసాను. ఈ మిషన్లో ఏంటంటే 2 నైటీలు అయితే ఉన్నాయి. ఇవి నావైతే కాదు, మా కిందంటి ఆవిడకి కొంచెం గుడ్లు వేయమంటే వేద్దామని చెప్పి తీసాను అనమాట. ప్రస్తుతానికి ఇదైతే నేను ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి ఒక బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాను. ఇంకా కుట్టలేదు, కుట్టి చూడాలి ఎలా వస్తుందో ఏంటనేది. కుట్టాక బాగా వస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను. ఇది నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట సైడ్న. ఇప్పుడు మామూలు ఖాళీగా ఉంటే ఏం చేయాలని చెప్పేసి ఇంక 4 అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు పడుకున్న వేస్ట్ అయితే కానీ పడుకోలేదు. పని అయితే ఉంది, ఇంకా చేద్దాము కాసేపు. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ చేయనప్పుడు కదా అని చెప్పి ఇప్పుడు నైటీస్ అనేవి కుట్లేసుకుందామని అయితే కూర్చున్నాను. ప్రస్తుతానికి అయితే ఇది చూడండి, నెక్స్ట్ ఏమైంది అస్సలు పడుకోడు, నిద్ర తింటాడు. లోట్లో బనానా ఉందండి, బనానా తింటున్నాడు. నా పనికి ఎవరో అడ్డపడుతుంది ఉంటుంది, నన్ను పని అంటే చేసుకునేవారు అసలు. అలాగే వాళ్ళతో టైం అడ్జస్ట్ చేసుకుంటూ అలా వాళ్ళతో ఆడుకుంటూ ఏదో ఒక పని చేసుకోవాలి, తప్పదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకేంటనేది బాయ్. ఈ మిషన్ మనం నడపడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడైతే టైం 6 అలా అవుతుందండి, చాయ్ తాగుతున్నాము. ఇప్పుడే మా హస్బెండ్ వెళ్ళిపోయారు, బాబుకి అన్నం పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి పరమాన్నం, బెల్లం వేసి పాలేసి అన్నం అందులో తిప్పేస్తాం అనమాట మెత్తగా. సైకిల్ తీసుకొచ్చేయాల్సింది కదా. నా దీన్ని తీసుకెళ్ళి తెప్పించు సైకిల్. మా బాబు సైకిల్ రిపేర్కి వచ్చాడు, సైకిల్ కోసం చూసుకుంటున్నాడు. ఉందా సైకిల్? ప్రశాంతాలే తెచ్చారు వెళ్ళి. డాడీ నేను పిలిచాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో. ప్రశాంత్ను చిక్కు వెళ్ళి తీసుకొచ్చారు. చూడండి, వాడికి అన్నం పడుతున్నా. ఇది రాయి వేయలేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బెల్లం పాలు అన్నం కలిపి పరమాన్నంలా చేశాను. స్వీట్ బాగా తింటాడు, అప్పుడప్పుడు చేస్తాను, డైలీ చేయనండి. ఇప్పుడు బాల్కనీలో అలా చూసుకుంటూ తింటున్నాడు అనమాట. బాగా ఇప్పుడు టైం వచ్చేసి 6 అయ్యింది, అయినా చూడండి ఎంత వెలుతురుగా ఎంత ఎండగా ఉందో. ఇంకా ఇక్కడ మాకు 7:30 క్వార్టర్లెస్ అయితే అప్పుడు కొంచెం చీకటి అవుతుంది, అప్పటి వరకు ఇలానే ఉంటుంది. ఈవినింగ్ అయితే అయ్యింది, ఇంకా వెళ్ళి చెత్త కొట్టాలి. ఇంకా కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి, మా హస్బెండ్ వస్తున్నారు కదా, ఆ గిన్నెలు అయితే ఉన్నాయి, ఇంకా అవి తోమాలి. అదిగోండి కింద పిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళు అంటున్నారు. మా కిందంటి వాళ్ళ పిల్లలు, మా పక్కింటి వాళ్ళ పిల్లలు. అక్కడ పెట్టారా సైడ్గా. దక్షి ఎక్కడ ఉన్నాడు? పిల్లండి, మీ డాడీ వచ్చాడని, మీ డాడీ సైకిల్ తీసుకొచ్చాడని.
వాళ్ళ కింద ఆడుకుంటే మా బాబు వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆడుతున్నాడంట. వాడి సైకిల్ ఏమో వీళ్ళు తీసుకొచ్చారు, రిపేర్కి ఇచ్చిన సైకిల్. ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన పాలు పెట్టాను. మా బాబుకి పాలు ఇద్దామని, ఈవినింగ్ టైం కదా, వాడికి పాలు ఇవ్వడానికని పాలు పెట్టాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ అందరి పనులు, మీ అందరి టీ టైం అన్నీ అయిపోయా? ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడికి పెట్టేసి పని అంతా అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్. నేను చూపించాను కదా, ఇప్పుడు ఆ బట్టలన్నీ ఆరేసేసుకున్నాను ఇందాకే. ఇవి ఇంతకు ముందువి, ఇప్పుడు ఇవి కలిపి మడతలు వేయాలి. ఇంకా ఇవి ఇప్పుడే వేసాను, ఇంకా ఆరలేదు. కాసేపు ఉండి ఒక నైట్కి మొత్తం అన్నీ కలిపి మడతలు అనేవి వేయాలి. చూడండి, కింద సైకిల్ తొక్కుకుంటున్నది. వద్దు అన్న పాలు తాగి వద్దు అన్న చెప్తా వినలేదు. అనుకుంటే కింద తొక్కడానికి అప్పుడే వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీ సైకిల్ తెచ్చడానికి. కింద నుంచి వాళ్ళ పైన బాబుని పిలుస్తున్నారన్నమాట. ఎండకి క్లారిటీగా రావట్లేదు పైనుంచి వీడు. చల్లాలని చెప్తున్నానా? చూడండి, చెప్పిన మాట అస్సలు కాతట్లేదు, అసలు వినట్లేదు. ఆడి బాట ఆడిదే. ఏ చిన్న తినేసాడు. మూతి చూడండి ఎలా ఉందా. ఇంకెప్పుడైతే కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. చేసుకోవాలి, పని అయితే ఇంకేమీ లేదు. మళ్ళీ నైట్కి వంట అనేది ప్రిపేర్ చేయాలి. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నా. ఇంకా లైట్లు వేసుకోలేదండి, వేయాలి. ఇప్పుడు మా పెద్ద బాబుకి అయితే పాలు కలపాలి. చూడండి, కిచెన్లోకి వచ్చి అలా కూర్చున్నాడు. ఇప్పుడు వాడికి బూస్ట్ హారలేదు, బూస్ట్ కలపాలి. పాలు అయితే కలిపేసిన. వీడి బాధ చూడండి. ఆయిల్ వేయలేదని మాత్రం అనుకోకండి. ఇప్పుడు ఎందుకంటే స్నానం చేపిస్తాను, అందుకనే ఇంక వదిలేసా. చూడండి, నేను డోర్ తీసి వచ్చేసాను. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడో. ఇలా ఉంటుంది పిల్లలకి, అలా కాచుకొని కూర్చోవాలి. డోర్ తీసి లోపలికి వెళ్ళానా లేదో, నా వెనకాల లైట్ నుంచి వచ్చేసాడు. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళు. ఎక్కడికి? వెళ్ళు. బాయ్. చూసారా, పిల్లలతో ఇలా ఉంటారండి. అటు పని చేసుకోలేము, టీవీ చూసుకోలేము, రెండు వైపులో చూసుకోవాలి. ఎక్కడికి? చిన్న డోర్ తీసుందంటే చాలు, తిన్నగా వెళ్ళిపోతుంది. ఇంకా ఓకే, దీన్ని క్లీన్ చేసుకుంటా. ఓకేనా?
చూడండి నేను ఇక్కడ గిన్నెలు తోముతుంటే కింద ఏం చేస్తున్నాడో సింక్ కింద దూరిపోయి ఆ పైప్తో ఆడుకుంటాను. అది చూసారా? దక్షి దక్షి పాలు తాగురా రే పాలు. దక్షి ఎన్నిసార్లు పిలిచినా వాడు 10 సార్లు పిలాలి. లాస్ట్ నేను కరపట్టుకుని వస్తావా రావా అంటే అప్పుడు వస్తాను తెలుసా. చూడండి వీళ్ళు బాగా ఆయన కాలు తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు వీళ్ళు చెత్త కొట్టాలి. చెత్త కొట్టేసి పైన ఇల్లు అనేది మళ్ళీ తడిగొడి పెట్టుకుని రావాలి. మార్నింగ్ ఆల్రెడీ పెట్టాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పెట్టాలి. ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, ఏదో ఒకటి జరుగుతూ ఉంటారు, చండాలంగా ఉంటారు, మళ్ళీ అదే చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అదంతా మనకి ఇన్ఫెక్షన్స్ అవి అవుతూ ఉంటాయి కదా. పిల్లలతో ఒకసారి 2 సార్లు రోజు 4-5 సార్లు పిల్లలు వస్తుంది. పిల్లలు ఎక్కువ తొడకూడదని మా హస్బెండ్ అంటుంది, బట్ అవ్వదు. పిల్లలతో ఎంత ఎక్కువ తుడిస్తే అంత ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయంట అనేసి మా హస్బెండ్ నమ్మకం. మరి ఏం చేస్తాం, పిల్లలతో చెప్పండి అవ్వదు. వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటారు, మనం తుడుస్తూ ఉండాలి. అలా అని వదిలేసామంటే అవే చేతులు నోట్లో పెట్టుకుంటారు, అవి ఇన్ఫెక్షన్స్ అని అవి ఇవి అవుతూ ఉంటాయి. ఇంకా చూడండి పాలు తాగమని పిలిస్తే జ్యూస్ పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు చేతిలో చీపురు కట్ట ఉంది నీకు, అక్కడ పాలు పెట్టని తాగలేదు అనుకో. ఇప్పుడు చూడండి మా బాబుకి ఎలా వేస్తాను. లే పెట్టక్కడ అది ఎక్కడ తీసుకొచ్చాడు పెట్టేసా. ముందు పాలు తాగు, వెళ్ళు పాలు పెట్టాను. 1 2 3 4 లాస్ట్ నెంబర్ ఏంటి? తాగుతావా లేదా? పాలు తాగకుండా ఇస్తా, వెళ్ళు. గుడ్ బై కదా. అట్లా కూడా తీసుకొస్తామండి నీకు, ఇలా కాదు తెస్తున్నా. చూడండి పాలు తాగమంటే జ్యూస్ తాగుతుందంట. ఇది పిల్లలతో అల్లరి. గట్టి పట్టుకో, పట్టుకో తాగి ఇస్తా జ్యూస్. వెళ్ళు బాల్కనీలో పట్టు తాగు, వెళ్ళు బాల్కనీలో కూర్చొని తాగు. వాడి మీద కట్టం ఫస్ట్. వేడిగా ఏం లేవు, గోరువెచ్చగా ఉంది. ఏం లేదు, గోరువెచ్చగా ఉంది. సరే కూర్చో, వెళ్ళి కూర్చో, ఊదుకుంటూ తాగు. బ్రెడ్ ఏమైనా తింటావా? టైం చూడండి 18:33 రివర్స్లో పడుతుంది అనమాట. అయినా మాకు అక్కడ ఎంత వెలుతురుగా ఎంత ఎదుగా ఉంటుంది. 6:30 అయింది టైం. అయినా చూసారా ఎంత వెలుతురుగా ఉందో మాకు. ఇప్పుడిప్పుడే సూర్యుడు చూడండి, అందరికి ఇంకా కిరణాలు ఎలా పడుతున్నాయి. సూర్యుడు ఇప్పుడిప్పుడే అస్తమిస్తున్నాడు. సారీ 7:30 వరకు కూడా మాకు ఇలానే ఉంటుంది వెలుతురుగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వెలుతురు చేసి క్లీన్ చేసేసి మా బాబుని ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ కలుస్తాను. ఓకేనా, అప్పటి వరకు చూస్తూ ఉండండి. 18:55 అంటే 5 నిమిషాలతో వేడి అవుతుంది. కానీ మా క్లైమేట్ చూసారా, ఇక్కడ వెలుతురు అనేది ఇంకా ఎంత ఇదిగా ఉందో. ఇంకా ఒక 1/2 అవర్ అయినా మాకు ఇలానే ఉంటుంది. చూడండి వీడియో రెడీ చేస్తాను, చక్కగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే మేము కింద కాసేపు కూర్చొని అలా పిల్లలు ఆడుకుంటున్నాం. మేము కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఒక 1/2 అవర్ అలా అయ్యాక మళ్ళీ పైకి వచ్చి వంటగది ప్రిపేర్ చేసుకొని స్నానాలు చేసుకొని తినేసి డిన్నర్ చేసేసి కాసేపు టీవీ చూసుకొని ఇంకా టైం. డైలీ ఇంకేమంటారు చెప్పండి. ఇప్పుడైతే పిల్లలు తీసుకొని మేము కిందకి వెళ్తున్నాం. ఆల్రెడీ పిల్లలు అయితే వెళ్ళిపోయారు, వెళ్తున్నారు. పదండి, ఒక నిమిషం ఆమె దోమలు మాత్రం రాస్తా. ఇప్పుడు దోమలు అయితే ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం పదండి. నువ్వు నీ వాళ్ళకు ఎలా ఉన్నావు చూడు, చెమట. వెళ్ళు అయితే కిందకి వస్తాం ఫ్రెండ్స్. వచ్చాను, వంట అయితే పెట్టేసాను. ఎప్పుడేంటి సింపుల్గా అయిపోతుంది. వెజిటేబుల్ రైస్ అనేది కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఒకవైపు పాలు పెట్టుకున్నాను, పెరుగు తోడేద్దామని చెప్పేసి మార్నింగ్కి. మళ్ళీ ఇందాక గిన్నెలు సామాన్లు తోమేసి వెళ్ళాను. చూడండి మళ్ళీ స్టార్ట్. మనం తోముకోవడం, అవి స్టార్ట్ అవ్వడం, తోమడం రావడం, అంతే కామనే కదా ఇంక ఇంట్లో ఉన్న లేడీస్కి. ఇక్కడైతే కుక్కర్లో వెజిటేబుల్ రైస్ అయితే పెట్టేసుకున్నాను, సింపుల్గా అయిపోద్దని. ఉడుకుతుంది. ఇంకా నేను మా పెద్ద బాబు అయితే ఫ్రెష్ అయ్యి రావాలి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మా బాబు మీతో ఏదో షేర్ చేసుకుంటాడంట. వాడికి వచ్చిన చదువుకున్నప్పుడు నేర్చుకున్నవి వచ్చినవేవో మీతో చెప్తాడంట. అవి ఏంటో మీతో చూడండి. ఇంకా దీంతో ఈ వీడియో అనేది దాంతో ఈ వీడియో అనేది ఎండ్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను.
చూసావా మా మొహాలు ఎలా అయిపోయో చెమటకి. ఇంక ఉండలేకపోతున్నాము. ఇంక వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. రాగానే వాడు మీకు ఏదో చెప్తాడంట, వినండి. వినేసిన తర్వాత వాడు ఎలా చెప్పాడో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే అసలు పెరగడం లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి ఇంట్లో మీ తెలుగు అమ్మాయి జాను. వీడియోస్ కనుక మీకు నచ్చకపోయినట్లయితే ప్లీజ్ కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో అనేది. నాకు ఇప్పుడిప్పుడే కదా వీడియోస్ చేయడం అనేది ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. అలా మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి, మంచి వీడియోస్ అనేది చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇదేంటంటే ఇదంతా ఆర్మీ లొకేషన్ అండి. నేను ఓన్లీ ఇండోర్ వీడియోస్ అయితే చేయగలను. అవుట్డోర్ వీడియోస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ లొకేషన్లో వీడియోస్ అనేవి తీసి పబ్లిష్ చేయడం అనేది చేయకూడదు కదా, ప్రాబ్లం రిస్క్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను బయట వీడియోస్ అనేవి ఎక్కువగా చేయట్లేదు. ఓన్లీ ఇంట్లో వరకే చేస్తున్నాను. ఇంట్లో ఏముంటుంది చెప్పండి, డే రొటీన్, పిల్లలతో వీడియోస్, పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తాము, ఏం వండుకుంటున్నాం, ఏం తింటున్నాం, అవే కదా. ఇలా నేను డైలీ మా పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తాను, ఎలా నా డే రొటీన్ అనేది ఎలా నేను చేసుకుంటానో ఇంట్లో అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే మీకు షేర్ చేసుకుంటాను. తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము త్వరలోనే కమింగ్ సూన్ మా విలేజ్ అనేది వెళ్ళబోతున్నాము. మా విలేజ్ వెళ్ళాక అక్కడ మా ఫ్యామిలీ అందరినీ పరిచయం చేస్తాను. ఇంకా అక్కడ కూడా నేను డైలీ మా విలేజ్లో మా హోమ్ టూర్, మా విలేజ్ టూర్, ఇంకా అన్ని ప్రతి ఒక్కటి వీడియోస్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటాను. ముందు ఇంకొంచెం మంచి వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు నా వీడియోస్ అనేవి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి ఇంట్లో మీ తెలుగు అమ్మాయి జాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అనేది క్లిక్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంతే ఈరోజు వ్లాగ్ అనేది. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు మేము ఏం చేశానో, పిల్లలతో ఎలా ఉన్నాను, పిల్లలు నాతో ఎలా ఆడుకుంటున్నారో, నేను వాళ్ళతో ఎలా ఆడుకుంటున్నానో అన్నీ షూట్ చేశాను. ప్రతి ఒక్కటి మీకు అనేది ఇప్పుడు పెడతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా ఉంటే షేర్ చేసుకుంటా. ఇంకేమీ లేదు. ఇంక ఈ వీడియో అనేది నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మా బాబు చెప్పేవి కూడా కొంచెం వినండి, ఎలా చెప్పాడో ఏంటో. ఇంకా అంతే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నేను పిల్లలకి తినిపించుకోవాలి, చేయాలి, ఇంక అన్నీ ఉంటాయి కదా ప్రతి ఒక్కటి. ఇంకా మధ్యాహ్నం చేసింది ఇంక ఇప్పుడు కూడా ఉంటుంది. ముందైతే ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి భోజనం అనేది పెట్టేసి మా పెద్ద బాబు అయితే పడుకుని పోతున్నాడు. ఎందుకంటే మధ్యాహ్నం పడుకోలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ తెలుగువారి ఇంట్లో మీ తెలుగు అమ్మాయి జాను. నేనైతే వీడియోస్ కోసం ప్రత్యేకించి ఏమీ రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. న్యాచురల్ ఫేస్ అనమాట నాది. అంతే, నేను ప్రత్యేకించి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి అన్నీ ఏం చేయలేదు. ఇంట్లో ఎలా జనరల్గా ఎలా ఉంటామో అలానే వీడియో తీసాను. వాడికి ఇవ్వు తమ్ముడికి హోలీ గన్. తమ్ముడు ఎలా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు బే పడుకుంటేనే కదా మార్నింగ్ లేగాలి. వెళ్ళు, వేగం పడుకోపో. నేను పడుకుంటాను. చూడు తమ్ముడు ఎలా ఆడుకుంటున్నాడు. చిన్న నాకు క్యాచ్ ఏమా, క్యాచ్. Pasok.